అన్వేషణ అనే ఒక ఛానల్ పెట్టి అతను చేస్తున్న గబ్బు ఇంత అంతా కాదండి. చాలా దరిద్రాలన్నీ కూడా చూపిస్తున్నాడు ఇండియాకి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైతే 14-13 సంవత్సరాల పిల్లలు కూడా వాడి వీడియోల వల్ల చెడిపోతున్నారు. ఎందుకంటే పచ్చి బూతులు తప్ప చెత్త తప్ప ఏమైనా ఉందా అందులో ఇన్ఫర్మేషన్? అంత చెత్త బూతులు చెప్తూ అందరినీ ఒక రకమైన పిల్లలందరినీ చెడగొట్టే పనులు చేస్తూ బూతుల కోసం ఇంతమంది 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారంటే ఈ బూతుల వల్ల వచ్చారు. వీడు బూతు బాబు, ఈ బూతు బాబు గారి కోసం మనం అందరం చర్చ చేసుకోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పాలి ఒక విధంగా. ఇలాంటి వెధవ భారతదేశం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందండి వాడికి? వాడు అసలు భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగి వంటవాడిగా ఎక్కడికో వెళ్ళి ఆ వంట చేసుకో, చక్కగా నీ ఇంటిని ఏదో నువ్వు శుభ్రంగా చక్కబెట్టుకో. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఏదో మొదలు పెడితే పిచ్చి వెధవలందరూ కూడా వాడిని సబ్స్క్రైబ్ చేస్తే, పిచ్చోళ్ళందరూ కలిసి వాడిని పెద్దోళ్ళు చేస్తే వాడు కోట్లు సంపాదిస్తూ భారతదేశం మీద వాడు ఈ రోజు ట్యాక్స్ కడుతూ మళ్ళీ మనకే మళ్ళీ నీతులు చెప్తున్నాడు. అంటే నువ్వు కడుతుంది ట్యాక్స్ భారతదేశానికి, నువ్వు సంపాదిస్తున్న డబ్బుకి. భారతదేశం ఏదైనా బాగు కోసం ఇవ్వట్లేదు, ఏదైనా ఆర్మీకో దానికో దీనికో ఫండ్ ఇవ్వట్లేదు. నువ్వు నేను హిందువుని అని చెప్తున్నావు. హిందువు అనేవాడివి భారతదేశంలో పుట్టేనంటున్నప్పుడు, భారతీయ సంస్కృతి తెలిసినప్పుడు ద్రౌపది మాతని, సీతామాతని ఇలాగైనా నువ్వు అభివర్ణించేది? రేపులయ్యాయా? నువ్వేమైనా వెళ్ళి చూసొచ్చావు అక్కడ? రావణాసురుడు ఏం చేశాడు, లేకపోతే ఆ ద్రౌపదికి అక్కడ రేప్ అయిందా లేదా అని, ద్రౌపది మాతకి ఏం జరిగిందని చూసొచ్చాడా? ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నువ్వు సపోర్ట్ చేస్తావా? చేసుకో, ఎవరికన్నా, మాకు సంబంధం లేదు, మేము అవన్నీ మాట్లాడట్లేదు. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్న పని అయితే మాత్రం భారతదేశాన్ని కించపరుస్తూ ఆవుల్ని రేప్ చేస్తున్నారు, గోమాతలు అని చెప్పి మాట్లాడతారు, గోవులు ఇవన్నీ అంటే రేపులు చూసాడండి వీడు.